ఎవ్రీవన్, నేను మీ గాయత్రి కుకింగ్ సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చింది. మీ గాయత్రి కుకింగ్. నైట్ మిగిలిపోయిన అన్నం వేస్ట్ చేయకుండా దీన్ని లెమన్ రైస్గా చేసుకుందాం. నేను ఇక్కడ హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇలా బాగా లెమన్ ఇలా పిండుకోవాలి, ఇలా మిక్స్ చేసుకోవాలి. రైస్కు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తయారీ విధానం ఎలాగో నేర్చుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కాక ఆవాలు, కరివేపాకు, పప్పు దినుసులు అవి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక చిటికెడు ఆవాలు, ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఆవాలు చిటపటలాడాక పప్పు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పల్లీలు కొద్దిగా తీసుకొని పల్లీలు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు రైస్ మనం లెమన్ కలిపెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. రైస్ ఇక్కడ సాల్ట్ వేసుకున్నాం, యాడ్ చేసుకున్నాం. సాల్ట్ అంతా వేసాక బాగా మిక్స్ చేసుకున్నాం. సింపుల్గా లెమన్ రైస్ అయితే తయారైపోయింది. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ గాయత్రి కుకింగ్ ఛానల్. లెమన్ రైస్ అయితే సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. లెమన్ రైస్ రెడీ.